ఇంతకుముందు చెప్పినట్టుగా అరబిక్ భాషలో రజాకర్ అంటే ఒక వాలంటీర్ అనే ఉంది. కానీ ప్రప్రథమంగా రజాకర్లు దేశద్రోహులు ట్రేటర్స్ అని తెలంగాణలో ఇది బహిర్గతం అయిపోయింది 1947లో. అప్పుడు కాసిం రజ్వీ ఆయన ఒక సైన్యాన్ని పెట్టుకొని రజాకర్లుగా ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్ సంస్థానం, అప్పుడు ఇక్కడ 8 జిల్లాలు, మహారాష్ట్రలో ఇప్పుడు ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్న 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, మొత్తం కలిపితే 18 జిల్లాలు ఉండేది. ఇప్పుడు బాగా అయిపోయినాయి. కొంత భాగం కర్ణాటకలో పోయింది, కొంత భాగం మహారాష్ట్రలో పోయింది, మిగిలిన ఇప్పుడు ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతం. అయితే ఈ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో వేరేగా ఉండాలి, ఇది స్వతంత్ర దేశంగా ఉండాలి అనేటువంటి నినాదంతో నిజాం అప్పుడు ఆయన డిక్లేర్ చేసినప్పుడు ఉన్నటువంటి చట్టం ఒక బలహీనమైనటువంటి చట్టం, ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ ఇండియా అని బ్రిటిష్ వాళ్ళు ఒక బలహీనమైన చట్టాన్ని తీసుకొచ్చి ఇష్టమైన వాళ్ళు ఇక్కడనే ఉండొచ్చు, లేకపోతే పాకిస్తాన్కు పోవచ్చు, లేకపోతే మీరు స్వతంత్రంగా ఉండొచ్చు కూడా వాళ్ళు పొరపాటున కావాలని ఈ దేశం క్షేమంగా ఉండదనేటువంటి కోరిక ఉంది. కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల నిజాం ఇది నాదే, నేనే రాజును అని ఆయన డిక్లేర్ చేసుకోవడం. తర్వాత మహారాజా నువ్వు రాజు కాదు, మేము కూడా కాపాడతాం, ఒక ప్రైవేట్ సైన్యం ఉందని దాదాపు 1,00,000-2 లక్షల వరకు ఒక సైన్యాన్ని తయారు చేసి వాళ్ళను రజాకర్లుగా ఆయన వివరించి ప్రజల మీదకి ఆయన పంపడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు జనాభా తక్కువ ఉంది, వాళ్ళకు ఎక్కువ జనాభా హిందువులు ఇక్కడ, దీన్ని వెంటనే మార్చలేము. కాబట్టి హిందువులను చూస్తేనే, ఈ జనాభాను చూస్తేనే పాపం ఊళ్ళో వ్యవసాయం చేసుకునే వాళ్ళు రైతు కూలీలో ఉన్నారు. కానీ ఒకసారి స్వాతంత్ర ఉద్యమం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూస్తే వాళ్ళందరూ కూడా సైనికులుగా కనపడ్డారు ఆ రజాకర్లకు, నిజాంకు. కాబట్టి తన ఆత్మరక్షణ కోసం ఎన్నెన్నో క్రియేట్ చేయడం జరిగింది. రజాకర్లో ఉన్నటువంటి స్వభావం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. అమెరికాలో 2 టవర్స్ ధ్వంసం చేసినటువంటి చరిత్రను ఎవరు మర్చిపోరు. దానిలో మూలాలు రజాకర్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ 1948లో అప్పుడు మనం అనుభవించినటువంటి రజాకర్లు అయిపోయింది అనుకున్నాం మనం. రజాకర్లు ఇక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత 17 సెప్టెంబర్ తర్వాత మళ్ళీ ఆర్మీ యాక్షన్ వచ్చింది. బొల్లారంలో త్రివర్ణ పతాకం ఎగిరింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 13 మాసాల 2 రోజులకు మనకు త్రివర్ణ పతాకం మొట్టమొదట మన ఈ తెలంగాణలో ఎగిరేటువంటి అవకాశం కలిగింది. దానికి కారణం కేవలం మిలిటరీయే కాదు, కేవలం సర్దార్ వల్లభాయ్ పటేలే కాదు, గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్గా ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున లేచి వాళ్ళ చేతికి ఏది దొరికితే దాన్ని ఆయుధంగా వచ్చి ఈ నిజాం సైన్యాన్ని రజాకర్లను నిలువరించినారు. కాబట్టి అది మరి ఇండియన్ ఆర్మీ కూడా వచ్చేటువంటి ఒక సుగమమైన మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటిది. ఇది కేవలం మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలంటే పెద్ద పెద్ద భూస్వాములు వాళ్ళు కాదు, బలవున్నోళ్ళు కాదు, బలహీనులుగా భావించబడ్డటువంటి రైతులు కూలీలు, చేతుల మీద ఆధారపడేటువంటి ప్రజలందరూ కూడా పోరాడినటువంటి చరిత్ర ఈ తెలంగాణ చరిత్ర, ప్రపంచాన్ని ఆకర్షించిన చరిత్ర అని మీకు నేను మనవి చేస్తున్నాను చాలా గర్వంగా. అయితే బంగ్లాదేశ్లో 71లో అప్పుడు విమోచన జరిగినప్పుడు ఈ రజాకర్ల యొక్క ఆలోచన ఏంటంటే ఒక దేశం యొక్క సంస్కృతిని, వాళ్ళ భాషను, వాళ్ళ చరిత్రను తుడిచివేయాలనేటువంటి భావన వాళ్ళకి మొదలున్నది, సర్వనాశనం చేయాలని. బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ నుంచి మరి బంగ్లాదేశ్ విడిపోవాలి, భాషా ప్రయుక్తంగా బంగ్లా ఉంది, బంగ్లాకు ఇవ్వాలి, ఇక్కడ సంస్కృతి వేయాలనే భావనతో అక్కడ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం అనచడానికి అక్కడ కూడా మళ్ళీ రజాకర్లు పుట్టి పాకిస్తాన్కు మద్దతు చేయడం. ఇక్కడ 1,00,000-2 లక్షల వరకు రజాకర్లు పుడితే అక్కడ కూడా దాదాపు 1,00,000 మంది రజాకర్లు బంగ్లాదేశ్లో అణచినారు. ఇక్కడ 1,00,000 మంది మహిళలు వాళ్ళు రేప్ చేస్తారని చెప్పుకుంటాం, దానికి ఎక్కువగా అక్కడ దాదాపు అంతే ఆ రజాకర్లు చేసినటువంటి దుష్కృతాలన్నీ అక్కడ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు అణచడానికి అక్కడ చాలా ప్రయత్నం చేయడం జరిగింది. మనం కూడా వాళ్ళు సహాయం చేస్తున్నాం విమోచన కోసం. తర్వాత ఇక్కడ రజాకర్లకు శిక్ష పడలేదు, కాసిం రజ్వీ కూడా కొంచెం శిక్ష పడింది, బయటకు వచ్చేసాడు అని మళ్ళీ పాకిస్తాన్ పోయి బాగా బతికిండాను. కానీ అక్కడ రజాకర్లు మాత్రం బంగ్లాదేశ్ వాళ్ళు క్షమించలేదు. వెంటనే మిలిటరీ వాళ్ళతో ఒక కమిటీ నియామకం చేయడం, వందలాది వేలాది మందికి జీవిత ఖైదులు వేయడం కాకుండా ఉరి శిక్షలు కూడా రజాకర్లకు విధించబడ్డాయని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఇస్లాం అంటే ఇస్లాం వేరు, పాకిస్తాన్ వేరు. ఈ ఇస్లాము, పాకిస్తాను, ముస్లింలు అనుకున్నప్పుడు ఒక్కసారి మనం ఇండోనేషియా గురించి ఆలోచించాలి. ఇండోనేషియాలో అత్యధికులు ముస్లిం మతాన్ని వాళ్ళు ప్రేమించేటవారు, ఇస్లామిక్ కంట్రీ దాదాపు. కానీ అక్కడ మనకన్నా ఎక్కువ రాముని లీలలు ఉంటాయి అక్కడ, నాటకాలు. మీరు ఇండోనేషియాకు పోతే అక్కడ ఘటోత్కచుడు, రామాయణ మహాభారతాలు, గరుడ ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఎయిర్పోర్టే ఇండోనేషియా ఎయిర్పోర్టే గరుడ ఎయిర్పోర్ట్. ఇది ఎక్కడ ఆలోచన? అక్కడ కరెన్సీ నోటు మీద వినాయకుని ముద్ర ఉంటుంది, వినాయకుని ఫోటో ఉంటుంది. ఇక్కడ వినాయకుని ఫోటో భారతదేశంలో పెట్టుకోవాలంటే మొదలు పార్లమెంట్లో ఆబ్జెక్షన్ వస్తుంది. సెక్యులర్ కంట్రీ, మీరు వినాయకుని ఫోటోను మరి నోట్ల మీద ముద్రించడానికి వీల్లేదని. మరి అక్కడ ఎట్లా ఉంది? ముస్లింలే కదా. కాబట్టి ముస్లింలు వేరు, రజాకర్లు వేరు, ఇస్లాం వేరు అనేటువంటి భావన మనకు కలగాలి. అక్కడ సీక్రెట్ ఫైల్స్ ఇండోనేషియాలో వాటి మీద ఆంజనేయుని ముద్ర సీల్ ఉంటుంది, అక్కడ సీల్ వేసేది ఆంజనేయుని ముద్ర సీలే. ఇటువంటి భావన ఉంది. కాబట్టి ఇది ఒక కల్చర్. అంటే ఈ కల్చర్ ధ్వంసం చేయాలని అనుకున్నారు రజాకర్లు. వీళ్ళ యొక్క సంస్కృతి పరంపరను, వీళ్ళ భాషను సర్వనాశనం చేయాలనుకునే వాళ్ళు రజాకర్లు. ప్రపంచవ్యాప్తంగా రజాకర్లు పుట్టినారు, చనిపోయినారు, ఇంకా మళ్ళీ పుట్టబోతారు. కాబట్టి ఈ యువతరాన్ని అప్రమత్తం చేయడం.